చేస్తుంది పుష్ప అనేది భారీ లెవెల్లో ఇప్పుడు పుష్ప వన్ ఏదైతే 3 years బ్యాక్ అయింది వచ్చి అది ఎంత ఇండియా వైడ్ ఎంత ట్రెండ్ సెట్ చేసిందో ఎంత భారీ కలెక్షన్ కొత్త చూసామండి. ఈ పుష్ప టూ మీద కూడా భారీ క్రేజ్ ఉంది. అంతే లెవెల్లో ఇది భారీ హిట్ అవ్వాలనేది కోరుకుంటున్నామండి. పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. రేపు డిసెంబర్ లో రిలీజ్ అవబోతున్నాం. భారీ హిట్ అవ్వాలనేది కోరుకుంటున్నాం. లాస్ట్ సినీ లెవెల్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి వార్ జరుగుతుంది. అవునండి, వార్ జరుగుతుందంటే ఇప్పుడు అతను ఏంటంటే మెగాలో నేను ఒకలా ఉండకూడదు, సపరేట్ గా బయటకు వచ్చి నాకు సొంత ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలని భావించాడండి అల్లు అర్జున్. దాని తగ్గట్టుగా స్టెప్లు వేసాడు, దాని తగ్గట్టుగా సక్సెస్ అవుతున్నాడు. కానీ లోపల ఒక భయం కూడా పట్టుకుందండి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇక్కడ పుష్పాలు చూసుకుంటే కూడా నార్త్ బెల్ట్ లో బాగా ఆడింది, కానీ ఇక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కొంచెం కలెక్షన్ డౌన్ ఫాల్ అయింది. దానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల అయితే కాదండి. అప్పుడు జగన్ టికెట్ రేట్ అనేది భారీగా తగ్గించడం జరిగిందండి. ఆ పుష్ప టైంలో జగన్ గారు ఏపీ సీఎం గా ఉండి భారీగా టికెట్ రేట్లు తగ్గించడం జరిగింది. ఆ ఎఫెక్ట్ పడిందండి అప్పుడు. అంతేగాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎఫెక్ట్ అయితే పుష్ప మీద పడలేదు, రేపు పుష్ప టూ మీద కూడా పడదండి 100%. ఒక సినిమాలో ఎవరికి ఏంటంటే ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా పుష్ప సినిమా చూస్తాడండి. బయటకు అట్లాగా బాయ్కాట్ చేద్దాం అంటారు, కానీ సాయంత్రం సెకండ్ షో వేసరికి ఆ పుష్ప ఉన్న క్రేజ్ వెళ్ళి చూస్తాడండి కంపల్సరీ. కాబట్టి ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ ఎవరు ఆపలేరండి పుష్ప టూని. అంటే అది ల్యాప్టాప్ వస్తే చెప్తాడు, ల్యాప్టాప్ వస్తే దానికంతా అదే అయిపోతుంది. కాబట్టి ఏ ఫ్యాన్ పుష్ప టూని ఆపలేరు. దీని భారీ క్రేజ్ తప్పితే భారీగా హిట్ అవుతుంది కంపల్సరీ. అంటే ల్యాప్టాప్ రాకపోతే అంటే ఆల్రెడీ నెగిటివ్ టాక్ వచ్చిందని August 15th రిలీజ్ కావాల్సింది పోస్ట్ పోన్ అయిందని అంటున్నారు కదా. లేదండి, నెగిటివ్ టాక్ అంటే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కావచ్చు, ఆ సినిమా దృష్ట్యా కొన్ని వర్క్స్ ఉండొచ్చు అండి. ప్రతి సినిమా చెప్పిన డేట్ రిలీజ్ కాదు కదండి. ప్రతి సినిమాకి ఏదో ఒక లోపాలు ఉంటుంటాయి, కొన్ని వర్క్స్ జరుగుతుండొచ్చు. కాబట్టి ఒక 3 months డిలే చేస్తారండి, 3-4 months. దానికి తగ్గట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూ ఉంది కాబట్టి దీన్ని వీళ్ళ వల్ల అని టాక్ రేపుతున్నారండి. జనరల్ గా ఈ ఇష్యూ లేకపోయినా సరే, ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాకపోయినా, లోపల ఫోటోగ్రఫీ పనులు ఏం కాకపోయినా సరే డిలే చేస్తారండి కంపల్సరీ. దీన్ని వేరే వాళ్ళ దృష్టిలో పెట్టుకొని పోస్ట్ పోన్ చేసింది కాదండి. సినిమా దృష్ట్యా ఇంకా పనులు ఉండటం వల్ల దాన్ని డిలే చేసి డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నారు. వచ్చిన డిసెంబర్ పోయినసారి కూడా డిసెంబరే కదా రిలీజ్ అయింది. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారు కావచ్చు సినిమా.